ఇప్పుడు ఈ రాజ్యం నాది. ఇక నీ స్థానం ఇది. రా. శతధృ వంశం 100 మందిని చంపిగాని చావని వీరవంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. ఏయ్ భైరవా, యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో. నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు ప్రాణభిక్ష పెడతావా? కుదాహుమాయ్, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహోత్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్ కి ఫౌజే. వాడిని ప్రాణాలతో వదలని యువరాణి. వాటి తల నరికి ఆ రక్తంతో కాలభైరవుడు కాళ్ళకి అభిషేకం చేయటం మీరు చూడాలి. ఒకటి పది మూడు. ఏయ్ పిచ్చేసే మార్. इरवै 9:30 रे मनुष्य की औलाद बाया से हमला करना पीपी साहब 32 43
55. ధీరా నీలబడని ప్రాణం ఆపకు సమరం ధీరా 85. వినబడని మౌనం ఆపకు సమరం 93. ధీరా 95. తొంభై తొమ్మిది. చాలా షేర్ ఖాన్, ఇంకా 100 మందిని పంపిస్తావా? శభాష్ శభాష్. భైరవా, ఇంతకాలం నా పేరు వింటే రాజ్యాన్ని అప్పగించి లొంగిపోయిన రాజుల్ని, నే కన్నెర్ర చేస్తే యుద్ధం చేయకుండానే పారిపోయిన సైన్యాన్ని చూశాన్రా. గుండె తెగుతున్నా లెక్క చేయకుండా శత్రువు గొంతు చీల్చే రోషాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులామైపోయాడురా. నీలాంటి వీరుడితో చేయి కలపడమే నా అదృష్టం. ఆత్మిలా మేరీ జాన్. ఈ షేర్ ఖాన్ దోస్తు మీదే కాలు మాటిచ్చావు. షేర్ ఖాన్, రాజ్యాన్ని రాణిని నాకు